నెల రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పర్లేదు బాగానే ఉంది. పర్లేదు అంటే ఏ విధంగా? పర్వాలేదు అంటున్నా కదా. పథకాలు అనేవి ఏ విధంగా అందుతున్నాయి మీకు? పడుతున్నాయి, రైతు బంధు పడుతుంది. రైతు బంధు పడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చాడు. మరి ఈయన ఒక రైతు బంధు, రైతు రుణమాఫీ ఇస్తే సరిపోతుంది అంటారా? చేస్తుందంటే ఇస్తుండు, ప్రజలు అన్నీ వేసి కదా చేస్తున్నాడు ఇక. అంటే ఇంకెప్పటి వరకు చేస్తాడు అంటారు? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మనకి డెవలప్మెంట్ కనిపించింది, ఐటీ కూడా డెవలప్ అయ్యింది, ఉద్యోగాలు కూడా వచ్చాయి. మరి రేవంత్ రెడ్డికి ఎప్పుడు వస్తాయి అంటారు? అర్థం కాలేదు. ఐటీ రంగం ఇంకా డెవలప్ అయింది కదా, ఇప్పుడు మరి ఇప్పుడు అవుతుంది అంటారా? కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ అయినాయి, ఇప్పుడు ఏం చేస్తాడు? హైడ్రా గురించి ఏం చెప్తావు? హైడ్రా వేస్ట్ వచ్చి చాలా ఇబ్బంది వస్తుంది హైడ్రా. అంటే అట్లా పడగొట్టుడు కరెక్టే అంటావా? పడగొట్టు కరెక్ట్ కాదుగా. అందరూ కష్టపడి కట్టుకుని ఉంటారు, వాళ్ళు కూలీలు చేసుకుని ఇచ్చింది కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చారు, అని కూలగొట్టలేదు. ఇట్లా చెరువులలో కట్టుకోవడం కూడా తప్పే కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు ప్రెసెంట్ ఒకటి చేసి ఇస్తే ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపెట్టి వాళ్ళకి కట్టించి కూలగొడితే అది బెటర్. థ్యాంక్ యూ.